అందరికీ నమస్కారం. ఛందస్సు పార్ట్ 1 వీడియో ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేడు ఛందస్సు పార్ట్ 2 వీడియోని ప్రారంభించడం జరుగుతోంది. ఇప్పుడు మనము పద్యం యొక్క లక్షణాల గురించి నేర్చుకోబోతున్నాం. పద్యపాదంలో మొదటి అక్షరంను యతి అని పిలుస్తారు. పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అని పిలవడం జరుగుతుంది. గురువు లఘువుల కలయికను గణం అంటారు. ఇప్పుడు గణాల గురించి మనం నేర్చుకుందాం. ఏకాక్షర గణాలు. లఘువును లా గణం అంటారు. గురువును గా గణం అంటారు. రెండక్షర గణాలు. లఘువు లఘు లా లా గణం అని లేదా లా గణం అంటారు. గురువు గురువు గణాన్ని గా గా గణం అని లేదా గా గణం అని అంటారు. తర్వాత ఒక లఘువు ఒక గురువు. లఘువు గురువు ఏమవుతుందంటే లా గా గణం లగా గణం లేదా వా గణం. తర్వాత గురువు లఘు గా లా గణం గల గణం లేదా హగణం అని పిలవడం జరుగుతుంది. ఇందాక ఏకాక్షర గణాలు రెండక్షర గణాలు నేర్చుకున్నాము. ఇప్పుడు మూడక్షర గణాలు నేర్చుకోబోతున్నాం. మూడక్షరాల గణాలు నేర్చుకునేటప్పుడు మొదట 1, 2, 3 అనే నంబర్లు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక చిన్న పదాలు గణాల యొక్క పదాలని మంత్ర రూపంలో మనం ఉచ్చరించాలి. బజస యరత నమ బజస యరత నమ అని మనం ఒక చిన్న కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే మనం ఏ విధంగా వేయాలనేది సులభంగా నేర్చుకోవడం జరుగుతుంది. చూడండి, మొదట మనం గురువుతో ప్రారంభిస్తాం. బా అంటే బా అనేది మొదటి స్థానంలో ఉంది కాబట్టి మొదటిది గురువు. జా రెండవ స్థానంలో ఉంది కాబట్టి రెండవది గురువు. సా మూడవ స్థానంలో ఉంది కాబట్టి మూడవది గురువు వేసుకో. మిగిలినవన్నీ లఘువులు అని గుర్తుపెట్టుకోవాలను. భగనం అంటే గురువు లఘు లఘు. జగనం అంటే లఘువు గురువు లఘు. సగణం అంటే లఘువు లఘు గురువు. అదే విధంగా మొదట గురువు వేసినాం కాబట్టి ఇప్పుడు లఘువు రూపంలో చేసుకుందాం. మొదటి స్థానంలో లఘువు, రెండవ స్థానంలో లఘు, మూడవ స్థానంలో లఘు, మిగిలినవన్నీ గురువులు. యగణంకి లఘువు గురువు గురువు. రగణానికి గురువు లఘువు గురువు. తగణానికి గురువు గురువు లఘు. ఇంకా నగనం అంటే సర్వ లఘువు. నగనానికి నా అనే గణానికి సర్వ లఘువు, మా అనే గణానికి సర్వ గురువులు. ఇప్పుడు ఏకాక్షర గణాలు రెండక్షర గణాలు నేర్చుకున్నాము. తర్వాత మూడక్షరాల గణాలు కూడా నేర్చుకున్నాం. తర్వాత పద్యాలు రకాలు. పద్యాలు మనకి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. అందులో మొదటిది వృత్త పద్యాలు అని, జాతి పద్యాలు అని, ఉపజాతి పద్యాలు అని 3 రకాలుగా విభజించడం జరిగింది. మనం 10వ తరగతిలో ముఖ్యంగా వృత్త పద్యాలు మనం నేర్చుకోవడం జరుగుతోంది. వృత్త పద్యాలలో మొదటి పద్యమైనటువంటి ఉత్పలమాల అనే పద్యం యొక్క లక్షణాలను మనం తెలుసుకుంటున్నాం. ఉత్పలమాల పద్య లక్షణాలలో మొదటిది, ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో భ ర న భ భరవ అనే గణాలు వరుసగా వస్తాయి. 1వ అక్షరంకు 10వ అక్షరంకు యతి మైత్రి కుదురుతుంది. అక్షరాల సంఖ్య 20 ఉంటాయి. లక్షణాల్లో చివరిది ప్రాస నియమం కలదు. ఈ విధంగా గురువు లఘువులు గుర్తించిన తర్వాత 3 అక్షరాలుగా ఒక గణంగా విభజించుకోవాలి మనం మొదట. ఇప్పుడు మనం మంత్రంలో పలికినటువంటి విధంగా భజస యరత నమ అనే ఒక మంత్రం గుర్తుంటే ఇవి ఏ ఏ గణాలు అని వాటికి పేరు పెట్టడం జరుగుతుంది. ఒక గురువు 2 లఘువులు ఉంటే అది భగణం అని, తర్వాత గురువు లఘు గురువు ఉంటే అది రగణం అని మనకి తెలుస్తుంది. ఈ విధంగా భరణభ భరవ అనే గణాలు వస్తే ఆ పద్యాన్ని ఏమని పిలుస్తామంటే మనకి
ఉత్పలమాల పద్యం అని మనము లక్షణాల్లో నేర్చుకున్నాం. అదేవిధంగా ఒకటో అక్షరమైనటువంటి నీకు, పదవ అక్షరమైనటువంటి నీకు యతి మైత్రి కుదురుతుంది అని తెలుస్తుంది. తర్వాత ప్రాసాక్షరం రా, రా అనే అక్షరం ప్రాసాక్షరం. ఈ పద్యంలో మీరు గమనిస్తే 4 పాదాల్లోనే రాకు సంబంధించినటువంటి అంటే రాగుణింతమే కానీ లేదా రా కానీ ఉంటుంది అని మనం గుర్తించుకోవాలా. వృత్త పద్యాలలో మొదటిది ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలను మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవదైనటువంటి చంపకమాల యొక్క పద్యం యొక్క లక్షణాలను మనం నేర్చుకోబోతున్నాం. ఈ వృత్త పద్యాలలో మొదటి లక్షణం అన్నిటికీ ఒకటే విధంగా ఉంటుంది. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ నజ, నజ, భజ, జర అనే గణాలు వరుసగా వస్తాయి. 1వ అక్షరంకు 11వ అక్షరంకు యతి మైత్రి కుదురుతుంది. ఈ చంపకమాల పద్య పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం కలదు. చంపకమాల పద్యం యొక్క ఉదాహరణని మనం ఇప్పుడు చూస్తున్నాం. దశలను కొమ్మలయ్య నతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం అనే పద్యపాదంలో మనం గురువులగులు వేస్తే ఈ విధంగా గణాలు వస్తాయి. నజ, భజ, జజర అనే గణాలు వస్తాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం అని మనం గమనించాలి. ఈ పద్యంలో 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది. 1వ అక్షరమైనటువంటి దేకు 11వ అక్షరమైనటువంటి దీకు యతి మైత్రి కుదిరింది. ప్రాసాక్షరమైనటువంటిది సా అనే అక్షరం ప్రాసాక్షరంగా మనం గుర్తించాలి. వృత్త పద్యాలలో 3వ పద్యమైనటువంటిది శార్దూల పద్యం యొక్క లక్షణాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస, జస, త, త, గ అనే గణాలు వరుసగా వస్తాయి. 1వ అక్షరంకు 13వ అక్షరంకు యతి మైత్రి కుదురును. అక్షరాల సంఖ్య 19. ప్రాస నియమం కలదు. శార్దూలం యొక్క ఉదాహరణగా ఆ ఏమి ఒక రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినావా అనే పద్యపాదంని మనం గమనిస్తే మా స జ స త త గ అనే గణాలు వరుసగా వచ్చినాయి. కాబట్టి ఇది శార్దూల పద్యపాదము. 1వ అక్షరమైనటువంటి ఆకును 13వ అక్షరమైనటువంటి న్యాకును యతి మైత్రి కుదిరింది. ప్రాసాక్షరమైనటువంటిది ఏ అనే అక్షరం కలదు. వృత్త పద్యాలలో 4వ పద్యమైనటువంటి మత్తేబం అనే పద్య లక్షణాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో సా, భ, ర, న, మా, యా, వ అనే గణాలు వరుసగా వస్తాయి. 1వ అక్షరంకు 14వ అక్షరంకు యతి మైత్రి కుదురుతుంది. అక్షరాల సంఖ్య 20. ప్రాస నియమం కలదు. మత్తేబం యొక్క పద్యం యొక్క ఉదాహరణకి మనం గమనిస్తే శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుదాఛాయలో అనే పద్యపాదానికి మనం గురువులగులు వేస్తే ఈ విధంగా వస్తాయి. ఈ యొక్క గణాలు సా, భ, ర, న, మా, యా, వ అనే గణాలు వరుసగా వస్తాయి. అందువల్ల ఇది మత్తేబ పద్యపాదం అయింది. ఈ పద్యంలో 1వ అక్షరమైనటువంటి సీకును 14వ అక్షరమైనటువంటి స్నీకు యతి మైత్రి కుదిరింది. ప్రాసాక్షరం